48 గంటలు గడవకముందే సుమారు ఇప్పటి వరకు 90కి పైగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్గాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వాన్ని వాంటెడ్గా టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, హోంమంత్రి అనిత గారి మీద విస్తృత స్థాయిలో అసభ్యకర పోస్టులు పెట్టడం, ఇష్టం వచ్చినట్లు అకారాలతో సంబోధించి బూతులు మాట్లాడడం, ఇలాంటి ఎవరైతే చేసినటువంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరి మీద ఇప్పటివరకు సుమారు 90కి పైగా కేసులు నమోదయ్యాయి. ఎవరెవరు ఏ జిల్లాలో ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారు, ఎవరెవరి మీద కేసులు పెట్టారో ప్రతి విషయం మీకు పిన్ టు పిన్ వివరంగా చెప్తా. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురు విషయం షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇష్టానుసారంగా బూతులు పెడుతున్న, అసభ్యకర పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కరి మీద ఉక్కు పాదం మోపుతున్నాం. ఇక నుంచి కనుక మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకొని ఉండకపోతే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతుంది, తొక్కుపట్టి నార తీస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్పనే చెప్పారు. అయినా వినరు కదా, వాళ్ళకి చూసి విన్నదానికన్నా అనుభవిస్తేనే తెలుస్తుంది కొంతమందికి. ఇలాంటి వారిలో చాలామంది ఈ రోజున వాళ్ళందరి మీద 90కి పైగా కేసులు నమోదయ్యాయి. ఎక్కడైతే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అసభ్యకర పోస్టులు పెడుతున్న వాళ్ళే. వైఎస్ఆర్సీపీలో కొంతమంది నిజంగా రాజకీయాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత దోషణలు చేయకుండా, ప్రభుత్వం ఏదైనా పథకం ఇవ్వకపోయినా, అన్న మాట నెరవేర్చకపోయినా, కొంతమంది టాపిక్ వైజ్ మాట్లాడే వాళ్ళని మాత్రం ఏమనలా. వాళ్ళకి భావ ప్రకటన హక్కు, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి భావ ప్రకటన హక్కు ద్వారా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంతవరకు ఓకే. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే భావ ప్రకటన హక్కు అని చెప్పి వీళ్ళు వ్యక్తిగత దోషణలు చేయడం, ఎవరి మీద, వాళ్ళ ఫ్యామిలీల మీద, వాళ్ళ పిల్లల మీద అసభ్యకర పోస్టులు పెట్టడం, అసభ్యకరంగా బూతులు తిట్టడం, ఇలా రకరకాలుగా విమర్శించడం మొదలుపెట్టారు. ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. ఇది కరెక్టా? ఇక్కడ జరిగేది అదే. ఎవరిని వాంటెడ్గా టార్గెట్ చేయట్లా, ఎవరిని కావాలని చెప్పి అరెస్టులు చేయించట్లా. ఈ కక్షస్ఫూరిత రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో జరగట్లా. ఇక్కడ జరిగేదల్లా కేవలం ఎవరైతే అసభ్యకర పోస్టులు పెట్టారో, వ్యక్తిగత విషయాలు దోషంగా మాట్లాడారు, వాళ్ళని మాత్రం వాంటెడ్గా అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళని పర్టికులర్గా సాక్ష్యాధారాలు నిరూపించి అరెస్ట్ చేస్తున్నారు తప్ప వేరే విధంగా ఎవరిని అరెస్ట్ చేయట్లా. నన్ను చూసుకుంటే మీరు వర్రా రవీందర్ రెడ్డి అవ్వచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, నందిగం సురేషే కావచ్చు, ఇలా ఎవరైతే అరెస్ట్ అయ్యారో కొంతమంది, వీళ్ళందరూ వ్యక్తిగత దోషణలు చేసి, పార్టీ ఆఫీసులు దోషం చేసి, కరెక్ట్గా అన్ని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది, మొత్తం ఇక్కడ వేట మొదలయ్యింది, వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామందిని అరెస్ట్ చేయబోతా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇది 100% వాస్తవమే, దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే ఒకటే, బాగా ఆలోచించండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన పని జరగలేదన్నట్టు నిరూపించడం, లేదంటే వేరే రకంగా క్రియేట్ చేసి చెప్పడం, అలా రకరకాలు చేసి చెప్పడం, వ్యక్తిగత దోషణలు చేయడం, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం వరి పంటే వేసామనుకోండి, వరి పంటలో ఖచ్చితంగా కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలు కనుక పేకపోతే మొత్తం పంటంతా పాకేస్తుంది, పంటంతా నాశనం చేసేస్తుంది. ఏదైనా స్టార్టింగ్లోనే తుంచాలి. ఇప్పటికే ప్రభుత్వం టూ లేట్ చేసింది. స్టార్టింగ్లోనే తుంచకపోతే ఏమవుద్ది, మొత్తం పంటంతా నాశనం చేసినట్టే. ఇక్కడ స్టార్టింగ్లోనే ప్రభుత్వం 5 నెలలు టైం పట్టేసుకుంది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచారంటే దీనికి సంతోషమే. ఇప్పటికి వరకు కనీసం 5 నెలల్లో చూశారు, ఓపిక పట్టారు, మారతారేమో, ప్రభుత్వం మారింది, కొద్దిగా ఆపుకుంటారని చెప్పి వెయిట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం పంటంతా పాకిచ్చేయడం కోసం సగం పంట నాశనం చేశారు. స్టార్టింగ్లోనే 5 నెలల్లోనే మొత్తం సగం పంట నాశనం చేశారు. ఇప్పుడు ముందు కొడతా ఉన్నారనమాట. ఎవరైతే ఈ కలుపు మొక్కలు ఉన్నారో వీళ్ళందరినీ ఏరుతా ఉన్నారు. ఇప్పుడు పంటకి మంచి గిరాకీ రాబోతూ ఉంది. ఒక రకంగా మనం చెప్పాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆనందం వెల్లువెత్తుతూ ఉంది. ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారో, ఎవరెవరి మీద కొంతమంది ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు, కొంతమంది అసభ్యకర పోస్టులు పెట్టేవాళ్ళు, ఇలాంటి వారిని అరెస్టులు చేయడం, వాళ్ళకి కొద్దిగా బెండు తీయడం, వాళ్ళని సరైన క్రమంలో పెట్టడం, ప్రభుత్వం మీద ఎవరైతే వ్యతిరేకతగా మాట్లాడి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి చెత్త మాటలు చెప్పి ఇలాంటి ప్రతి ఒక్కరి మీద ఉక్కుపాదం మోపుతూనే బట్టి కొందరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆనందం వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పటికే చాలా లేట్ చేశారని కొంతమంది మాట్లాడితే కరెక్ట్ అయిన దారిలోకి వెళ్తున్నారు. ఇది కదా కావాల్సింది, కూటమి ప్రభుత్వం నుండి మేము కోరుకునేది ఇది కదా అంటూ మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ
ఈ రోజున సోషల్ మీడియా వేదికగా చేసుకుని చాలామంది ఎవరైతే అసభ్యకర మాటలు మాట్లాడుతూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారో ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే రేపు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడి కాస్త ఆలోచిస్తాడు. ఎవడిచ్చాడయ్యా మీకు అధికారం వ్యక్తిగత దోషం చేయమని? ఎవడు చెప్పాడు మీకు? నీకు దమ్ముంటే నీకైనా కానికైతే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా వెళ్ళి మాట్లాడి అక్కడతో సమస్యను సాల్వ్ చేసుకో. అంతేగాని ఏదో అధికారం ఉన్నట్టు నీకేదో పదవులు ఇది ఇచ్చేసినట్టు సోషల్ మీడియాలోకి వచ్చేసి నువ్వేంట్రా, నీకు ఎంతేంటో తెలుస్తారా, నువ్వు చెప్పు, నీ అడ్రస్ చెప్పు అని చెప్పి ఇష్టంగా మాట్లాడితే అవతలాడు ఊరుకోడుగా. ఇప్పుడు నీకు టైం వచ్చిందని చెప్పి ఎగిరేవు ఓపిక పట్టారు. ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చింది. నువ్వు ఎగిరిన దానికి ఎంత ఎగిరైతే ఎగిరేవో అంతా తీయాలి కదా, బెండ్ తీయాలి కదా. అంటం ఎందుకు, అనిపించుకుంటాం ఎందుకు, తిడతాం ఎందుకు, తిట్టించుకుంటాం ఎందుకు, కొడతాం ఎందుకు, కొట్టించుకుంటాం ఎందుకు? ఎన్ని అవసరం మనకే. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది కార్యకర్తలు కూడా ఇదే చెప్పేది, ప్రభుత్వం మాకేదో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని మేము రెచ్చిపోయాం, మాట్లాడాము. కనీసం జగన్మోహన్ రెడ్డి మాకు అండగా లేడు, సోషల్ మీడియా ఇచ్చినటువంటి పోస్ట్ ఏదో పేరుకి మాత్రం ఉంది, కనీసం ఇప్పుడైనా జాగ్రత్త పడండి, తొందరపడి ఎవరో ముందుకు వచ్చి ఇలా మాట్లాడకండి, కొద్ది జాగ్రత్తగా ఉండని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంత దారుణంగా ట్రోలింగ్లు చేశారు, ఎంత దారుణంగా వ్యక్తిగత విషయాలకు వెళ్ళారు, ఎంత దారుణంగా మహిళల పట్ల మీరు ప్రవర్తించారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇక్కడ చేసిన తప్పుకే శిక్ష అనిపిస్తున్నారు తప్ప పర్టికులర్గా బలవంతంగా అరెస్టులు చేయించిన బలవంతంగా ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే ఇక్కడ ఏం జరగట్లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. గతంలో ఒక్కసారి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పని మీకు చెప్తా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇలాగ ఎవరైనా మైకులు పెట్టి మాట్లాడినా, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏలెత్తి చూపినా, అవినీతిని కనుక ఏదైనా చెప్పి మాట్లాడినా వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించే తుక్కు రేగొట్టి జైల్లో వేసేవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇన్ని 5 నెలల వరకు టైం ఎందుకు ఇచ్చింది? మారతారేమో, ఆగుతారేమో అని చెప్పి ఆయన ఆగరు కదా, పాకిచ్చేయాలని చెప్పారు. పంటంతా మీ ముందే చెప్పావు సామెత, పంటంతా పాకిచ్చేయాలని చూశారు. సగం పంట నాశనం అయిపోయేపాటికి కూటమి ప్రభుత్వం కలిదిరిసింది. అబ్బా ఎప్పటికైనా అరకట్టకపోతే ఉన్న పంటను కూడా నాశనం చేస్తారని చెప్పి ముందు కొడతాం మొదలుపెట్టింది. ఇప్పుడు ముందు కొట్టేటప్పటికి ఏమవుద్ది, ఒక నెల రోజులు, ఒక వారం రోజులు మొత్తం క్లియరెన్స్ అయిపోద్ది, మళ్ళీ పంట యథావిధిగా మంచిగా అయిపోద్ది. సో ఇప్పుడు కలుపు మొక్కలు నేరుతున్నారు, ఇంతలో పెద్ద విశేషం ఏం లేదు, ఎందుకంటే క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నారు అంతే. ఈ సోషల్ మీడియాలో ఈ రోజున పోస్టులు చాలా మట్టికి తగ్గినాయి. ఈ గడిచిన ఈ 48 గంటల్లో అసభ్యకర పోస్టులు లేవు, ఇలా ట్రోలింగ్ చేసే వాళ్ళు తగ్గినాయి. మొత్తం ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఎవరైతే అనలిస్టులు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా అనలిస్టులు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి ఏవైతే వెబ్సైట్లో అన్నింటిలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి దాంట్లో అసభ్యకర పోస్టులు ఖచ్చితంగా నివారణ జరిగి కొంతమంది ఐపీ అడ్రస్లు మార్చుకొని ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరికేస్తారు. ఇంకొంతమంది విదేశాల్లో ఉంటూ ఏదేదో రకరకాలుగా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఇష్టానుసారంగా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. కొంతమంది విదేశాల్లో ఉన్నారు. సో వాళ్ళ ఐపీ అడ్రస్లు కనుక్కొని వాళ్ళ మీద కూడా అక్కడ ఏదోలాగా పర్టికులర్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు, రంగం సిద్ధం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం జోలికి వస్తే ఏం జరగబోతుందో, రాబోయే రోజులు ఏ రకంగా ఉంటుందో పర్టికులర్గా చేసి చూపిస్తున్నారు. ఇప్పటికైనా మీ యొక్క శ్రేయభిలాషిగా మీరు నాలాంటి వృత్తే చేస్తున్నారు కాబట్టి మీకు చిన్న మనవి, దయచేసి మీకు చెప్పే ఒక విన్నపం, అసభ్యకర పోస్టులు పెట్టొద్దు, ప్రశ్నించండి, తప్పులేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి, ప్రభుత్వం ఏదైనా పథకం ఇవ్వకపోతే ప్రశ్నించండి, ప్రభుత్వం ఏదైనా అన్న మాట నిలబెట్టుకోకపోతే ప్రశ్నించండి. అది మన భావ ప్రకటనపు హక్కు, రాజ్యాంగం మనకు కల్పించినట్టు హక్కు. దయచేసి ఈ హక్కుని దుర్వినియోగం చేసుకొని వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ, వ్యక్తిగత మాటలు మాట్లాడుకుంటూ, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి అసభ్యకర పోస్టులు పెట్టి, అసభ్యకర పదజాలంతో బూతులు తిట్టి రకరకాల మాటలు మాట్లాడతారు. రాబోయే రోజులకు శిక్ష అనుభవిస్తారు. దయచేసి ఇలాంటి పనులు చేయకుండా న్యాయపరంగా చక్కగా మాట్లాడండి, మంచిగా ప్రజలకు కావాల్సిన విధి విధానాలు తెలియపరచండి, వాస్తవాన్ని తెలియపరచండి. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా, దయచేసి చెత్త పోస్టులు పెడతా మానండి.